హాయ్ హలో వనకం వెల్కమ్ టు బలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్ని ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్ లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే బలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. సాటర్డే సండే వచ్చేసిందంటే అందరికి పండగే. మన బ్యాచిలర్స్ కి యూజువల్ గా సాటర్డే సండే మనం కొంచెం లేజీ అయిపోతాం. అప్పుడు ఏం చేస్తాం? యూజువల్ గా పకోడీలు తింటే ఎలా ఉంటది, బోండాలు తింటే ఎలా ఉంటది. యూజువల్ గా ఇది మనకు డైలీ రూటీన్ స్నాక్స్ అండి. కానీ వీకెండ్ వచ్చిందంటే ఆహా, వేడి వేడిగా బజ్జీలు, సమోసాలు, బోండాలు, అవి చెప్తేనే నోరు ఊరిపోతాయి. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం చేసే రెసిపీ బోండా, ఆలు బోండా. ఆలు బోండా చేయకముందు మనము బలా దీనికి ఎలా టెక్నికల్ సెగ్మెంట్ కి జంప్ అవుతాం. ఇక్కడ యూజువల్ గా మనకు ఇట్లాంటి అంటే సమోసాలు, బోండాలు, మిర్చి బజ్జీలు వెరైటీగా మనం తింటుంటాం కదా. దాని మీద దానితో పాటు వచ్చే టాపింగ్స్ గురించి చెప్తాను. ఆ టాపింగ్స్ ఒకటి కాదు, రెండు కాదు, టోటల్ గా 3 టెక్నిక్స్ ఈ రోజు మన బల దీనికి ఎలాలో టెక్నికల్ సెగ్మెంట్ లో మీకు చిన్న చిన్న చిట్కాల్లో చూపించేస్తాను. ఫస్ట్ మసాలా టాపింగ్ ఎలా చేయాలో చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీరా, శనగపప్పు, వాము. యూజువల్ గా వాము మనము చాలా డైజెషన్ కి లేదా మంచి ఆరోగ్యం కావాలంటే వాము ఎక్కువ వాడటం చాలా మంచిది. అలాగే ధనియాలు అండ్ ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ పౌడర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్. ఇప్పుడు ఈ మసాలాతో ఫస్ట్ మసాలా టాపింగ్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని చాలు, మరి ఎక్కువ కూడా వద్దు. ఎందుకంటే ఇందులో మనము ఇవి ఒకరి తర్వాత ఒకటి వేసి కొంచెం లైట్గా అట్లా వేయించుకొని తర్వాత గ్రైండ్ చేసుకుంటాం పౌడర్లా. కొంచెం ఎక్కువగానే చేస్తాను, ఎందుకంటే ఈ మసాలా మనకు ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో అది నేను మీకు చూపిస్తాను. కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే మనము తర్వాత స్టోర్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. ఫస్ట్ శనగపప్పు, తర్వాత జీరా, తర్వాత కొంచెం సాటే చేసుకుంటాం. ఎక్కువ కూడా బర్న్ చేసుకోకండి, లైట్గా అలా ఆయిల్ టచ్ అయ్యి వాటిని కొంచెం అలా రుద్దుకుంటూ వెళ్తాం అంటే వేడివేడిగా ఆల్మోస్ట్ తయారైపోతుంది. తర్వాత ధనియా, తర్వాత వాము. చెప్పాను కదా, వెరీ నైస్ ఫర్ డైజెషన్ అండ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. ఇప్పుడు ఇందులో ఆమ్చూర్ పౌడర్, కొన్ని కరివేపాకు కొంచెం అలా టాస్ చేసుకొని దీన్ని మనము ఆహా, ఆ స్మెల్ చూడండి. అడ్వాంటేజ్ ఏంటంటే ధనియా అండ్ ఎండుమిరపకాయ యూజువల్గా ఆయిల్ ఇట్లా కలిసినప్పుడు ఆ టేస్ట్ కొంచెం టాంజీగా, కొంచెం ఒక రుచిగా వస్తుంది. ఇప్పుడు ఇది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం చాలా కేర్ఫుల్గా. ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ అయిపోయింది. దీన్ని ఒక చిన్న టెక్నిక్ ఉందండి, చూపిస్తా. కొంచెం టేస్ట్ చేయాలి. సూపర్ ఉంది. కొంచెం ఉప్పు వేసుకుందాం.
కొంచెం వేసుకొని ఆమ్చూర్ పౌడర్ ఎందుకు వేస్ట్ చేయడం అంత వేసేస్తాం. వేసేసి దీన్ని యాక్చువల్లీ మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేయాలి. నేను దీన్నే గ్రైండ్ అయిపోయినట్టే. నా పేరు సుమిత్, నా వెనకాల గ్రైండర్ మిషన్లు మిక్సీలు అన్నీ ఉన్నాయి. అలాగే నేను కూడా ఇది కూడా గ్రైండ్ చేసేస్తా. వాసన చూడండి ఇక్కడ దాకా వస్తుంది. ఇది సమయానికి టైమ్గా ఉప్పు, కారం, పులుపు అన్ని మనం టేస్ట్ చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా మన మసాలా వస్తుందో లేదో తెలిసిపోద్ది. ఇప్పుడు ఈ ఫస్ట్ టాపింగ్ మసాలా రెడీ. ఇప్పుడు సెకండ్, దీనికి కావాల్సింది మనకు ఒక కడాయిలో నూనె, ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఒక స్టెయినర్ తీసుకోండి. తీసుకొని ఇందులో పల్లీలు వేయండి. చాలా సింపుల్ టెక్నిక్. చూసారా టపటపటపని సౌండ్ వస్తుంది. ఈ పల్లీల్ని మామూలుగా మనం మసాలానే కాకుండా లైట్గా తింటూ కూర్చోవచ్చు. యూజువల్గా వీటిని టైంపాస్ పల్లీలు కూడా అంటారు. కానీ టైంపాస్ పల్లీలతో కూడా మనం మసాలా అంటే టాపింగ్ ఎలా చేయాలో చూపిస్తా. చూసారు కదా ఎంత చక్కగా పల్లీలు లోపల ఒక విధంగా ఫ్రై అవుతున్నట్టే, బాయిల్ అవుతున్నట్టే. బాయిల్ అంటే యూజువల్గా వాటర్తో అనుకుంటారు కదా, ఇది మనము నూనెతో బాయిల్ చేస్తున్నట్టే. చూడండి లైట్గా కలర్ కూడా మారుతుంది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న టెక్నిక్ వేస్తాం. కరివేపాకు వేసి కొంచెం ఎండుమిర్చి కూడా వేసాను. చూసారా? ఓకే, ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకుంటాను. చేసుకొని ఆయిల్ అంతా డ్రైన్ అయ్యేటట్టు 1-2 సార్లు ఇట్లా షేక్ చేసి ఇక్కడ పెట్టి వెంటనే ఒక ప్లేట్ తీసుకొని తర్వాత పేపర్ తీసుకోండి. ఎందుకు ఈ పేపర్ అనుకుంటారా? ప్లేట్ స్పాయిల్ కాదు అండ్ ఇందులో ఉన్న ఆయిల్ కూడా పేపర్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము ఫస్ట్ తయారు చేసుకున్న మసాలా, దీని కొంచెం సెకండ్ టాపింగ్ మసాలా రెడీ. ఇప్పుడు థర్డ్ టాపింగ్ మసాలా చాలా సింపుల్ అండి. యూజువల్గా మనము రైల్వే స్టేషన్స్ దగ్గర లేదా ఒక బిజీ సెంటర్స్ దగ్గర మనం మిరపకాయ బజ్జీలు చూస్తాం కదా. మిరపకాయ బజ్జీలు మధ్యలో నుంచి అలా కోసి అలా చీల్చి యూజువల్గా ఏం చేస్తారంటే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర మిక్స్ చేసి దాన్ని కొంచెం నిమ్మకాయ అట్లా పిండేసి స్టఫింగ్ అలా చేస్తారు. అప్పుడు ఆ మిరపకాయ బజ్జీ ఆకలేస్తున్నా లేకుంటే సరదా తినాలన్నా అట్లా పెట్టి తింటే ఎలా ఉంటుంది? ఒక్క బైట్లో 100 రకాల రుచులు. అందుకే దానికి కావాల్సింది మనకు ఒక బౌల్ తీసుకోండి. తీసుకొని వేసేయండి ఉల్లిపాయలు, దెన్ వేసేయండి కొత్తిమీర అండ్ ఒక నిమ్మకాయ తీసుకోండి. యూజువల్గా హాఫ్ నిమ్మకాయ చాలు. ఒక నిమ్మకాయ అంటే మీ టేస్ట్ బట్టి. ఇప్పుడు ఇది చిన్నగా మిక్స్ చేసుకుందాం. మూడో మసాలా రెడీ. చూసారా మన ఈ ఎపిసోడ్లో దీనికెలాలో టెక్నికల్ సెగ్మెంట్లో 3 రకాల మసాలాలు ఎలా తయారు చేయాలో చూపించాను కదా. 3 రకాల మసాలాలు ఇవి. నేను ఏం చేస్తాను తెలుసా, మనం ఈరోజు ఆలు బోండా చేస్తాం. అలాగే ఇంకొకటి కోఆర్డినేషన్లో సస్పెన్స్ఫుల్ గా ఒక సూపర్ డిష్ చేస్తున్నాను. ఆ సూపర్ డిష్ కి ఎక్కువగా ఏం టెన్షన్ లేదండి, మన దగ్గర ఉన్న వాటితోనే నేను తయారు చేస్తాను. వావ్ వావ్, ఏ మసాలా ఎప్పుడు వాడతానో అది చూడండి. ఫస్ట్ మనము ఆలు బోండాకి వెళ్తాం. ఫస్ట్ మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఆలుని తీసి, అంటే యూజువల్గా స్కిన్తో ఉడకబెట్టుకోండి, ఎందుకంటే ఒక అడ్వాంటేజ్ ఉంది.
ఇందులో ఉన్న స్టార్చ్, ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ లోపలే ఉంటాయి, లేకపోతే అది వాటర్లో అలా మిక్స్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. సో ఆల్వేస్ బాయిల్ విత్ స్కిన్. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసిన పొటాటోస్ ని హాఫ్ గా కట్ చేసుకోండి, లేదా మీకు అనుకూలంగా ఎలా అనుకుంటే అలా బాయిల్ చేసుకోవచ్చు. ఇలా తోలు తీసిన తర్వాత వీటిని చిదుముకోవాలి చక్కగా. ఇది ఫస్ట్ ఆర్డర్ లో రెడీ. ఇప్పుడు సెకండ్ ఆర్డర్. దీనికే ఒక కడాయి తీసుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవడం బెటర్. ఇందులో శనగపప్పు. మనం ఒక్క 5 to 10 seconds వెయిట్ చేయాలండి, ఎందుకంటే అది టప్ప 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 అంటాయి. ఆల్మోస్ట్ రెడీ. చూసారా టప్ 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 అని కొడుతున్నాయి. అప్పుడు మనం కొంచెం ఫ్లేమ్ తక్కువ చేసుకుందాం. చేసుకొని అల్లం చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు, తర్వాత కరివేపాకు. దిస్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అండ్ ఇది చూసారా ఒక విధంగా మసాలా లెక్కనే తయారైంది. ఇది మనకు ఈ ఆలు ఇందాక బాయిల్ చేసాం కదండి, దీంతో ఒక లీటల్ కాంబినేషన్ అన్నమాట. దిస్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు ఇందులో ఇందాక మనం బాయిల్ చేసాం కదా, పీల్ చేసిన పొటాటోస్, ఇది ఇందులో గుర్తుందా? మీరు ఉప్మా తయారు చేసేటప్పుడు ఏ విధంగా అటాక్ ఇచ్చుకున్నారో అదే అప్రోచ్, కొంచెం డిఫరెంట్. యూజువల్ గా మనం చేసేది ఆలు బోండా అండి. ఆలు బోండాలో నేను ఏవేవైతే వేసానో మీరు అనుకుంటారు అన్ని గుర్తున్న సమేత, కానీ ఇందులో నువ్వు ఉల్లిపాయలు మర్చిపోయేమో అనుకుంటావు. కానీ ఉల్లిపాయలు కావాలని వేయలేదండి, ఎందుకంటే ఇది చూడండి నాకు కొంచెం డ్రై ఎఫెక్టే కావాలా. ఉల్లిపాయలు కొంచెం వాటరీ ఉంటుంది, అఫ్ కోర్స్ అందులో మినరల్స్ ఉంటాయి, అదంతా బాగానే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ. ఇందులో మనము కొంచెం కొత్తిమీర, ఒక నిమ్మకాయ, బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనము ఒక ప్లేట్లో, ఇప్పుడు యూజువల్గా నేను దీన్ని ఆల్రెడీ ఒక చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు, కానీ ఏమవుతుందంటే నేను ఇప్పుడు బ్యాటర్ చేయాలి. బ్యాటర్ అంటే దానికి కావాల్సింది మనకు ఒక బౌల్ తీసుకోండి, అందులో 2 స్పూన్లు పుట్నాల పిండి, 2 స్పూన్లు బియ్యం పిండి అండ్ శనగపిండి 1 2 3 4 5. ఇందులో సోడా, కొంచెం సాల్ట్ అండ్ స్పూన్ రెడీగా పెట్టుకోండి. వాటర్ పోస్తున్నప్పుడు పేస్ట్ చేసుకుందాం. మనం యూజువల్గా ఇంట్లో రొట్టెలు చేసుకుంటాం చూడండి, ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్. చూసారా ఎంత చక్కగా తయారైంది. ఇంకొంచెం వాటర్ పోస్తా, మరి నీళ్ళగా వద్దు. చూసారా ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేస్తాం. ఇంతకు మనం ఆయిల్ ఎందుకు వేసామో తెలుసా? చాలా సింపుల్ అండి. బయట క్రిస్పీ, లోపల సాఫ్ట్. అండ్ మనం తినేటప్పుడు అసలు ఈ బ్యాటర్ వేసారా లేదా అని ఆలోచిస్తారు, అందుకే కొంచెం ఆయిల్ వేసాను. ఇంకోటి ఏంటంటే టెక్నికల్ గా చెప్పాలి అంటే బ్యాటర్ అప్పటికప్పుడే రెడీ చేసుకొని అప్పటికప్పుడుకే వాడుకోవాలండి. బ్యాటర్ ఇప్పుడు రెడీ చేసుకొని ఒక 2 hours తర్వాత వాడుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. అసలు ఆ రూల్స్ ఏం అప్లై కావు, టోటల్ కండిషన్స్ అప్లై. అండ్ ఇది భలా మిస్టర్ బ్రహ్మచారిలో సీక్రెట్ స్టైల్ అని మీకు చెప్పేస్తున్నా. ఇప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీ చూడండి, సూపర్గా వచ్చింది కదా.
ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇందాక మనము మసాలాలు ఆలు ఒక ఉప్మా లెక్క తయారు చేసాం కదా, వాటిని చిన్న చిన్న ఒక్క నిమిషం ఒక కడాయి తీసుకుందాం. ఈ కడాయి మంది పెద్దగా లేదు, అంటే మంది ఒక పెద్ద షాప్ కాదు, ఒక రెస్టారెంట్ కాదు, చిన్న కడాయి. ఇంట్లో మన బ్యాచిలర్స్ రూమ్ లో ఇంతే ఉంటాయి కడాయిలు. సో దీనికి తగ్గట్టు మనము ఉండలు చేసుకోవాలి. అండ్ అప్పుడు లోపల ఆన్ చేసుకుందాం. చూసారా ఉండలు ఎలా వచ్చాయో? అలా చిన్న చిన్న ఉండలు చేసుకోండి. ఇది యాక్చువల్లీ ఇంట్లో ఒకవేళ బ్రెడ్ ఉన్నా, రెడీమేడ్ రోటీ ఉన్నా, పూరీలు ఉన్నా వాటితో కూడా తినేసి తెలుసా. కానీ మనం చేసేది ఈరోజు ఆలు బోండా. ఇది ఒకసారి చూసుకుందాం. ఆల్మోస్ట్ వేడి అవుతుంది, కొంచెం తగ్గించుకుందాం. చూసారా రౌండ్ రౌండ్గా లడ్డూలు రెడీ. చిన్న చిన్నవి చేసుకోండి, ఎందుకంటే ఎక్కువసేపు తినొచ్చు, అందరికీ పంచవచ్చు. ఇప్పుడు ఇది ఇక్కడ పక్కన పెట్టేసుకొని ఇది ఇలా పెడతాం. చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న మసాలా, ఆలు మసాలా బోండాలు ఇందులో వేసుకొని కొంచెం అలా ఇలా ఫుల్గా కోట్ అయ్యేటట్టు తిప్పుకుందాం. తిప్పుకొని దీన్ని కరెక్ట్గా పట్టుకొని చూడండి ఎలా కారుతుందో. దీన్ని మనం కరెక్ట్గా ఎడ్జ్లో తీసేసి వేసేటప్పుడు స్పిన్ తెలుసు కదా, అలా స్పిన్ వేయండి. అలాగే వేరే కూడా సేమ్ టెక్నిక్, బాగా కోట్ అయ్యేటట్టు అందులో డిప్ చేసుకోండి. ఇలా లాస్ట్లో ఇలా లీక్ అవుతుంది కదా, కారుతున్నది ఎడ్జ్లో పెట్టేసి తీసేసి ఇలా వేసేటప్పుడు ఒకటే ఫింగర్తో స్పిన్ చేసుకోండి. ఈ ఎడ్జ్ అంటే ఇక్కడ పడకుండా కారకుండా ఈ ఎడ్జ్ ఇలా తీసేసి వేసేటప్పుడు స్పిన్, ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ ఆ విధంగా వేయండి. అది చూడండి కొంచెం ఇది తీసుకొని మరి అంటకుండా చూసుకోవాలి. యూజువల్గా అంటేనే పర్వాలేదు, పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఇక చాలు. చూసారా బ్యూటిఫుల్ గా ఒక బ్రౌన్ గోల్డెన్ కోటింగ్ తో మంచిగా తయారవుతున్నాయి. ఇది ఆల్మోస్ట్ రెడీ. ఆల్మోస్ట్ ఏంటి ఇంకా రెడీ అనుకోండి. ఇది ఇక్కడ వేసేసి ఈ ఆయిల్ కాస్త తీసేస్తే వేడి వేడిగా ఆలు బోండాలు రెడీ. ఇప్పుడు దీని మీద ఫస్ట్ తయారు చేసుకున్న మసాలా అది ఇప్పుడు ఆలు బోండా రెడీ. ఆలు బోండా తయారు చేయ విధానం: ముందుగా ఆలు ఉడకబెట్టి పై పొర తీసేయాలి. మెత్తగా తయారు చేసుకోవాలి. ఒక పెనంలో ఆయిల్ వేసి ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. కొద్దిసేపటికి ఉడకబెట్టిన ఆలు మిశ్రమాన్ని వేసి ఫ్రై చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకోవాలి. మరొక బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, సోడా, కొద్దిగా నీరు పోసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. తర్వాత ఆలు ఫ్రై ముద్దలను ఈ పిండిలో కలుపుకొని నూనెలో వేయించుకుంటే ఆలు బోండా రెడీ. మనం మిగిలిన బ్యాటర్ తో మన దగ్గర ఉన్న పదార్థాలతో ఒక సూపర్ డిష్ చేయబోతున్నాను, క్యాబేజ్ పకోడా. ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన క్యాబేజ్ వేసి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి, చిన్న చిన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయలు ఇది కూడా వేయండి. తర్వాత కొత్తిమీర అది వేయండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర అన్ని వేసాను. ఇప్పుడు యూజువల్గా నేను ఇందులో సాల్ట్ వేసుకోవచ్చండి, కానీ దట్ ఈస్ లేటర్ పార్ట్. ఇప్పుడు యూజువల్ గా చాలా మంది ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందుట్లో వేస్తారు. నో, నెవర్ డూ దట్. ఎందుకంటే ఇది ఆల్రెడీ చూడండి ఎంత సన్నగా మిక్స్ అయి ఉన్నాయో. సో ఇందులో ఈ బ్యాటర్ ని ఇట్లానే సర్రని వేయకూడదు.
అండ్ ఇది చేసుకున్నప్పుడు నేను ఇది ఆన్ చేసుకుంటాను. వెరీ గుడ్. నాకు పకోడాలు అంటే భలే ఇష్టం. మిక్స్ చేసుకోండి. చూడండి, ఈ మిక్స్ కూడా పూర్తిగా కాకుండా, డ్రైగా కాకుండా కరెక్ట్గా దానికి సరిపోయేలా. చూసారా, దిస్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు వేయక ముందు మనము ఓల్డ్ టెక్నిక్ ఫ్లేమ్ తక్కువ చేసుకుందాం. ఇప్పుడు ఇది చూడండి, ఒకటేసారి లేకండి, ఎందుకంటే అంత ముద్దలా పడుతుంది. దీన్ని తిప్పుకెళ్ళి కొంచెం కొంచెం, చూసారా, చాలు. వీఆర్ ఆల్మోస్ట్ రెడీ. ఇది చూడండి, క్యాబేజ్ పకోడా చూడండి, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ రెడీ. ఇన్ఫాక్ట్ ఇది కొంచెం తొందరగానే అవుతుంది. దిస్ ఇస్ ద ఈజియెస్ట్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఇది కూడా తీసేయచ్చు. ఇది ఆఫ్ చేసుకుందాం. ఇలా వేసి ఫస్ట్ ఇది వేస్తాం, పకోడీ. ఊలాలా ఊలాలా. ఇది ఇక్కడ పెట్టేసి, ఇందాక గుర్తుందా మనం టెక్నికల్ సెగ్మెంట్ సెషన్ లో మనము 3 రకాల మసాలాలు తయారు చేసాం టాపింగ్ కోసం, 3 టాపింగ్స్. అది ఒక్కొక్కటి ఎలా వాడాలో ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ గుర్తుందా, ఉల్లిపాయలు, కొత్తిమీరకు, నిమ్మకాయ పిండి, అది లైట్గా దీని మీద. తర్వాత పల్లీని మనం కొంచెం డీప్ ఫ్రై చేసుకొని, అందులో మనం ఏం చేసాము, ఆల్రెడీ మనం ఫస్ట్ లో చేసుకున్న కొంచెం మసాలా, తర్వాత కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలు వేసి అలా ఫ్రై చేసి తీసాం. అది ఇప్పుడు ఇక్కడ వేస్తాం. ఇది చాలు. ఇప్పుడు ఇంకొకటి, ఆలు బోండా. ఇప్పుడు ఈ ఆలు బోండాని ఒక పర్వతంలో ఎలా పెట్టాలి, పర్వతం వేసాను. ఇప్పుడు గుర్తుందా ఫస్ట్ లో చేసిన మసాలా, ఆలు బోండా రెడీ, క్యాబేజ్ పకోడా రెడీ. యూజువల్ గా మనము చిన్నప్పటి నుంచి చదువుకొని ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాం. ఉద్యోగం వచ్చిన తర్వాత అబ్బా నాకు పెళ్లి ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తాం. కానీ బలా మిస్టర్ బ్రహ్మచారిలో సుమిత్ ఫుడ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తుంటాడు. చారుశీల స్వప్న బాల ఆలు బోండా తిని చూస్తా. ఇలాంటి బోండా వీకెండ్స్ సాటర్డే సండే చేసుకొని పెట్టుకొని ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి రండిరా మంచి సినిమా చూద్దాం, మంచి క్రికెట్ మ్యాచ్ చూద్దాం. ఇలాంటి బోండా తయారు చేసి పెడితే వాళ్ళు జీవితాంతం మీ ఫ్రెండ్స్ గానే మిగిలిపోతారు. ఇంకేం కావాలా? ఇప్పుడు క్యాబేజ్ పకోడా. కరకర రాకపోతే ఐ లైక్ ఇట్. చూసారు కదా మన ఎపిసోడ్ లో ఈరోజు ఆలు బోండా చేసాం, క్యాబేజ్ పకోడా చేసాం. ఎలా ఉంది? నాకైతే సూపర్ గా ఉంది. అండ్ ఐఎమ్ షూర్ మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. సో డోంట్ గో ఎనీవేర్. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొక టెక్నికల్ సెగ్మెంట్ తో, ఇంకొక 2 వెరైటీ డిషెస్ తో నేను మీ ముందు వస్తా. బలా మిస్టర్ బ్రహ్మచారి. క్యాబేజీ పకోడా తయారు చేయ విధానం: క్యాబేజీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని శనగపిండి, బియ్యం పిండిల మిశ్రమంలో కలుపుకొని వేడి నూనెలో వేయించుకోవాలి. అంతే, క్యాబేజ్ పకోడా రెడీ. సీ ఫుడ్ పాస్తా.
బెల్ పెప్పర్ టమాటో సూప్.